హలో అండి అందరికి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను సరదాగా అలా కూర్చొని ఉంటే మా చెల్లి వచ్చి ఈరోజు మనం బిర్యానీ చేసుకుందామా అంటే సరే అని చెప్పి అన్నాను. ఇంకా మా చెల్లి అయితే చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది నాకు. ఇంకా నేనేంటంటే నా స్టైల్లో చేస్తున్నాను, నాకు వచ్చినట్టయితే చేస్తున్నాను. ఇంకా నేనైతే స్పైసెస్ ఇంకా పసుపు ఉప్పు కారం అవన్నీ అయితే పెట్టేసుకున్నాను. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాం, సో అందుకని నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు తినగలిగితేనే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే నేను మ్యాగ్నేట్ చేయడానికి వేసుకుంటున్నాను. ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. నేనైతే స్పైసెస్ కొంచెం తక్కువే వేసుకున్నాను. మా వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఏమి తినరు, సాల్ట్ కూడా కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా సాల్ట్ వేసేసుకున్నాకే కొంచెం కర్డ్ కూడా వేసుకుంటున్నాను. నేను కర్డ్ ఎందుకు అంటే మ్యాగ్నేట్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది కదా, సో అందుకనే మ్యాగ్నేట్ చేసుకోవడానికి అని చెప్పేసి కర్డ్ వేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసేసి ఇంక నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, ఎందుకంటే మనం బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి పీసెస్కి పట్టాలి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. ఇంకా మేము ఏంటంటే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను, 1 kg ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దది, సో మా అందరికి సరిపోవాలి కాబట్టి మేము 1 kg అయితే తీసుకున్నాము. ఇది వాటర్ ఎలా పోయాలి అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. నాకైతే ఎప్పుడు మెత్తగా అయితే అవ్వలేదు, మంచిగానే అవుతుంది. ఇంకా నేను ఎప్పుడు అలానే చేస్తాను, అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తాను. నాకు ఎప్పుడు ప్రతిసారి చేసినప్పుడల్లా పొడి పొడిలాడుతూనే వస్తుంది. కొంతమంది కొంచెం ఎక్కువ వాటర్ అయినా కూడా మెత్తగా అవుతుంది కదా, నాకైతే ఎప్పుడు అలా అవ్వలేదు. ఇంకా నేను ఏం చేశానంటే రైస్ కుక్కర్లో పెడుతున్నాను. స్పైసెస్ కూడా కొంచెం యాడ్ చేసేసి అయితే రైస్ కుక్కర్లో పెట్టాను. ఇంకా పొయ్యి మీద అయితే వేరే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఒక పక్క మా వాళ్ళు మటన్ అయితే చేస్తున్నారు, ఇంక నేను స్పైసెస్ అండ్ ఇంకా కాజు అయితే వేసేసుకుని ఫ్రై చేసుకున్నాను. ముందుగానే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము. అవైతే మంచిగా ఫ్రై చేస్తున్నాను. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇంక ఈలోపు మా వాళ్ళు ఫ్రిడ్జ్లో నుండి అయితే తీసేశారు. ఇంకా అవైతే మంచిగా అందులో నేనైతే కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లో ఎందుకు పెడుతున్నాను అంటే కొంచెం పీసెస్ కాబట్టి కొంచెం ఉడకాలి కాబట్టి బిర్యానీ చేసేటప్పుడు నాకు అలా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, సో అందుకని కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో పెట్టి వన్ విజిల్ వచ్చిందాకైతే ఉంచాను. ఆ తర్వాత తీసేసి లేయర్స్గా వేసుకుంటాం మేమైతే. నేనైతే అలానే చేస్తాను, ఎందుకంటే నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు, సో అందుకని అలా చేస్తున్నాను. 1 లేయర్ పెట్టాక కొంచెం ఉడికింది కాబట్టి చికెన్ అలా పెట్టేసాము. ఇంకా అలా లేయర్స్గా అయితే వేసేసి ఇంకా అందులో కొంచెం ఆనియన్స్ అండ్ చికెన్ ఉడికింది అలా పెట్టేసి కొంచెం కలర్ కూడా వేసేసుకొని అలా లేయర్స్గా అయితే వేసుకుంటున్నాను నేను. అలా లేయర్స్గా వేసుకొని ఇంక నేను అప్పుడు పొయ్యి మీద పెడతాను. ఎందుకు అంటే ప్రతిసారి చేసిన ప్రతిసారి నేను అలానే చేస్తాను. అంటే కొంతమంది వేరే విధంగా చేసుకుంటారు కదా, ఇంకా దీని మీద పొయ్యి మీద అయితే పెట్టేశాను. పొయ్యి మీద పెట్టేసి దాని మీద కొంచెం బరువైన వస్తువు అయితే పెట్టాను. ఇంకా కొంచెం సేపు అలా ఒక 10 to 15 minutes అంటే అది వేడెక్కిందాకైతే ఉంచాలి కదా, అది వేడెక్కినాక ఇంకా తీస్తే బాగానే వచ్చింది బిర్యానీ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ ఫర్